హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ సెషన్లో హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. సో హ్యాప్లోడిప్లాయిడీ అంటే ఏంటి అంటే హ్యాప్లాయిడ్ కండిషన్ మీన్స్ హ్యావింగ్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే ఆ కండిషన్ని మనం హ్యాప్లాయిడ్ అని చెప్తాం. డీప్లాయిడ్ కండిషన్ అంటే ఏంటి అంటే డబుల్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని డీప్లాయిడ్ కండిషన్ అని అంటాం. లేదా దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే 2n కండిషన్ అని కూడా డినోట్ చేస్తామన్నమాట. ఒకవేళ ఒక ఆర్గానిజంలో 2 ప్లాయిడీస్ ఉన్నాయనుకోండి, ఆ కండిషన్ ఏమంటామంటే హ్యాప్లోడిప్లాయిడీ. ఇఫ్ 2 ploidies are present in the same organism, then that condition is known as హ్యాప్లోడిప్లాయిడీ. అయితే కొన్ని ఆర్గానిజంలో ఈ హ్యాప్లోడిప్లాయిడీ అనేది ఆ ఆర్గానిజం యొక్క సెక్స్ని డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెక్స్ డిటర్మినేషన్ మీన్స్ అది మేలా ఫీమేలా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ మనకి ఎక్కువగా వెరీ కామన్గా ఎలాంటి ఇన్సెక్ట్స్లో కనిపిస్తుంది అంటే హైమెనోప్టెరా ఇన్సెక్ట్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హనీబీస్, యాంట్స్, వాస్ప్స్ ఎక్కువగా మనకు హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆర్గానిజంలో సెక్స్ ఆఫ్ ద ఆఫ్స్ప్రింగ్ అనేది ఎలా డిటర్మైన్ అవుతుందంటే అది పేరెంట్స్ నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇలాంటి ఆర్గానిజమ్స్లో ఎగ్స్ ఫర్టిలైజేషన్ జరుపుకున్న ఎగ్స్ ఏమో ఫీమేల్ ఆఫ్స్ప్రింగ్గా డెవలప్ అవుతాయి. ఏ ఎగ్స్ అయితే ఫర్టిలైజేషన్ జరగవో అవి మేల్ ఆఫ్స్ప్రింగ్గా డెవలప్ అవుతాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మేల్స్ హ్యావ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్, అంటే మేల్స్లలో హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంది, కానీ ఫీమేల్స్లో మాత్రము డబుల్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ డీప్లాయిడ్కి. ఈ సెక్స్ డిటర్మినేషన్కి హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ అనే పేరును పెట్టినారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎపిస్ మెలిఫెరా అనే ఇన్సెక్ట్లో మనం ఈ సెక్స్ డిటర్మినేషన్ ఒకసారి చూద్దాం. సో హనీబీస్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎపిస్ మెలిఫెరా. ఎపిస్ ఇక్కడ మనకు స్పీసీస్ నేము, మెలిఫెరా ఎపిస్ అనేది జీనస్ నేము, మెలిఫెరా అనేది స్పీసీస్ నేమ్ అనమాట. మామూలుగా ఎపిస్ మెలిఫెరా దట్ ఈస్ హనీబీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. మనం డీప్లాయిడ్ కండిషన్లో చెప్పాలి అంటే 16 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో కూడా ఫీమేల్ బీస్లో వచ్చేసి 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే మేల్ బీస్లో వచ్చేసి 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 32 క్రోమోజోమ్స్ అంటే ఏ కండిషన్లో ఉన్నట్టు? 2n కండిషన్, దట్ ఈస్ డీప్లాయిడ్ కండిషన్లో ఉన్నట్టు. మేల్ బీస్ చూడండి 16 క్రోమోజోమ్స్ అంటే హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నట్టు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఒకవేళ ఆ బీ 2n కండిషన్లో ఉందనుకోండి, అది ఫీమేల్ బీగా డెవలప్ అవుతుంది. లేదా ఓన్లీ 16 క్రోమోజోమ్ దట్ ఈస్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉందనుకోండి, అది మేల్ బీగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫీమేల్ బీస్ గ్యామెట్స్ అంటే ఇక్కడ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎలాంటి ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మియాసిస్ ద్వారా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్న ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మియాసిస్ అంటే ఏంటి అంటే రిడక్షన్ డివిజన్లో ఏం జరుగుతాయంటే పేరెంట్ బీలో 32 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాంట్లో హాఫ్ నంబర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ గ్యామెట్స్కి వెళ్ళిపోతున్నాయి. అంటే హాఫ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఎగ్స్లో మనకు 16 క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి. మియాసిస్ ద్వారా ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. మేల్ బీస్లో ఉండేదే 16 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ 16 క్రోమోజోమ్స్ మేల్ బీస్ ఏం చేస్తున్నాయంటే మైటాసిస్ ద్వారా గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మైటాసిస్, మియాసిస్ రెండు డిఫరెంట్ అన్నమాట. మియాసిస్ అంటే రిడక్షన్ డివిజన్, క్రోమోజోమ్ పేరెంటల్ సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ సగానికి సగం తగ్గిపోతాయి, హాఫ్కి రెడ్యూస్ అయిపోతాయి. కానీ మైటాసిస్లో అలా కాదు. పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉంటాయో ఆ సేమ్ క్రోమోజోమ్స్ డాటర్ సెల్స్కి వెళ్ళిపోతాయి. అందుకే ఈ డివిజన్ని ఈక్వల్ డివిజన్ అని అంటాం. సో ఇక్కడ చూడండి ఫీమేల్లో 32 క్రోమోజోమ్స్ ఉంటే వాటి గ్యామెట్స్లో మాత్రం 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగిందనుకోండి, ఎగ్స్ని వచ్చి స్పర్మ్ రీచ్ అయిందనుకోండి, ఫర్టిలైజేషన్ జరిగినటువంటి ఎగ్స్ వచ్చేసి ఫీమేల్ బీస్గా డెవలప్ అవుతాయి. ఫీమేల్ బీస్లో 32 క్రోమోజోమ్స్. ఇక్కడ ఫీమేల్స్లో 32 క్రోమోజోమ్స్ ఉన్నప్పటికీ అవి గ్యామెట్స్ డాటర్ బీస్కి 50% ఆఫ్ దర్ జీనోమ్ని కాంట్రిబ్యూట్ చేసినాయి. కానీ మేల్స్లో చూస్తే
16 క్రోమోజోమ్స్ ఉంటే ఆ 16 క్రోమోజోమ్స్ని కూడా డాటర్ బేస్కి ఇచ్చేసినాయి. అంటే 100% ఆఫ్ ద జీనోమిక్ కాంట్రిబ్యూషన్. దీన్ని బట్టి చూస్తే 150 అవుట్ ఆఫ్ ద 200 కాంట్రిబ్యూషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే 50% జీనోమిక్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఫీమేల్ బీ అండ్ ద 100% జీనోమిక్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద మేల్ బీ. సో టోటల్ 150, 3/4 ఆఫ్ దర్ జీనోమ్ రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. ఇక్కడ ఏ ఎగ్స్ అయితే అన్ఫర్టిలైజ్డ్గా మిగిలిపోతాయో అవి పార్థెనోజెనెసిస్ ప్రాసెస్ ద్వారా డ్రోన్స్గా డెవలప్ అవుతాయి. అవి డ్రోన్స్ మీన్స్ మేల్స్ అనమాట. హనీ బీ కాలనీలో మనకు 3 టైప్స్ ఆఫ్ బీస్ కనిపిస్తాయి. వన్ ఇస్ క్వీన్ ఈజ్ ఎ ఫీమేల్. ఈ ఫీమేల్ వచ్చేసి ఏ ఫీమేల్స్ అయితే రాయల్ జెల్లీని ఫుడ్గా తీసుకుంటాయో అవి ఫర్టైల్ ఫీమేల్స్గా మారిపోతాయి. ఫర్టైల్ అంటే ఏంటి అంటే ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే ఫీమేల్స్ని ఫర్టైల్ ఫీమేల్స్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వర్కర్ బీస్ అనమాట. వర్కర్ బీస్ ఆల్సో ఏ ఫీమేల్స్ అనమాట. ఈ ఫీమేల్స్ నార్మల్ హనీ అండ్ పోలెన్ గ్రెయిన్స్ని ఫుడ్గా తీసుకునేటువంటి ఫీమేల్స్ వచ్చేసి స్టెరైల్ ఫీమేల్స్గా మారిపోతాయి. స్టెరైల్ మీన్స్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయవు అనమాట. అలాంటి ఫీమేల్స్ని స్టెరైల్ ఫీమేల్స్ అని అంటాం. అండ్ ద థర్డ్ టైప్ ఈజ్ డ్రోన్స్ అంటే మేల్స్ అనమాట. ఈ మేల్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద మేటింగ్ పర్పస్కి ఉపయోగపడతాయి. మేటింగ్ తర్వాత దే విల్ డై అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.